హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రోజుటి వీడియోలో ఇగ్జోరా ప్లాంట్ కేరింగ్ టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నూరు వరహాలు అనేవి మనము ఎలా పూలు పూయించుకోవచ్చు. ఆల్రెడీ పూత అయిపోయిన తర్వాత సాయిల్ అంతా కూడా గట్టి పడిపోయింది అని అనిపిస్తే ఇంకా మనకు పూలు రాని సిచ్యువేషన్లో కూడా పూలు ఎలా పూయించుకోవచ్చు అనేది విషయం మీతో ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నా దగ్గర వచ్చేసి మొత్తం 3 కలర్స్ ఉన్నాయన్నమాట ఇగ్జోరా ప్లాంట్స్. వైట్, పింక్ అండ్ ఇంకొకటి ఎల్లో కలర్ అనమాట. ఇవి ఆల్రెడీ 1.5 year బ్యాక్ మొత్తం మొక్కలు అనమాట. ఈ 3 కూడా ఒకేసారి తీసుకొచ్చి నాటాను. 2 ఏమో 10 inches 12 inches కుండీలలో ఉన్నాయి, ఒకటేమో 14 inches కుండీలో ఉంది. అయితే ఇవన్నీ నాకు చాలా బాగా బ్లూమింగ్స్ వచ్చాయి. బ్లూమింగ్స్ వచ్చి తర్వాత ఎందుకో ఇంకా సడన్లీ నాకు ఫ్లవర్స్ ఆగిపోయి పైనుంచి డెడ్ హెడ్ అయిపోతుంది అనమాట. ప్రతి కాడ కూడా నేను ఫ్లవర్ బంచ్ తెంపేసిన తర్వాత పైనుంచి డెడ్ హెడ్ అయిపోతుంది. ఇంకా నాకు ఫ్లవర్స్ కూడా రావట్లేదు అని చెప్పేసి నేను దీన్ని హార్డ్ ప్రూనింగ్ చేసేసి ఫెర్టిలైజర్ ఇద్దామని చెప్పేసి చేస్తున్నాను. అది మీతో షేర్ చేస్తున్నాను ఎలా చేసుకోవాలి అనేది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఫ్లవర్స్ అయిపోయినటువంటి ప్లేస్లలో ఎక్కడైతే ఉందో అక్కడ పించింగ్ కాదు, ఇంకా ప్రూనింగే చేయాలి. హార్డ్ ప్రూనింగ్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద కొమ్మలు కట్ చేస్తున్నాను. దానివల్ల ఆల్రెడీ డ్రై అయిపోయిన హెడ్స్ ఉంటాయి కదా, వాటికి ప్రాబ్లం లేకుండా మొత్తం కూడా కట్ అయిపోతాయి. కాబట్టి మంచి మనం ఇచ్చే ఫెర్టిలైజర్ని ఆధారపడి మంచిగా ఇంకా మళ్ళీ కొత్త చిగురులు వచ్చి బ్లూమింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ 3 కుండీలలో కూడా సాయిల్ అనేది ఫిల్ అయిపోయింది. అంటే నేను పైనుంచి ఇచ్చే సాయిల్ ఇంకా మిక్స్చర్ ఉంటుంది కదా, ఆర్గానిక్ మ్యాటర్, అవన్నీ ఇచ్చి లేదంటే ఆల్రెడీ సాయిల్ మిక్స్ ఎక్కువ పెట్టినానో మొత్తానికైతే దీనికి ఫుల్ అయిపోయింది అనమాట. ఇలా ఉంటే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బాగా జరగదు, అంటే శ్వాస ఆడదనమాట, వేర్లకి శ్వాస అందదు. కాబట్టి దాన్ని ఏం చేయాలి అని అంటే, కొంచెం గుప్పి తవ్వేసి మొత్తం ఒక 1 inch లోపల వరకు కూడా ఈ ఏదైతే సాయిల్ మిక్స్ ఉందో దాన్ని తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను 3టికి కూడా తీసేస్తున్నాను. ఒక్కొక్క దాంట్లో నాకు వచ్చేసి 1 కిలో మట్టి అయితే బయటకు వచ్చింది. అలా మొత్తాన్ని కూడా తీసేయాలి. ఇంకా వీడ్స్ ఏమన్నా కలుపు మొక్కలు ఏమన్నా ఉంటే కూడా వాటిని మొత్తాన్ని తీసేయాలి. ఈ తీసే ప్రాసెస్లో వేర్లు అనేవి మనకు బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి. వేర్లు మనకి బయటికి ఎక్స్పోజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఫెర్టిలైజర్ విషయానికి వస్తే, కౌ మాన్యూర్ ఉంటే కౌ మాన్యూర్, గోట్ మాన్యూర్ అయితే గోట్ మాన్యూర్, లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇంకా వర్మి కంపోస్ట్ కానీ ఏది ఉంటే అది ఒక 2 గుప్పెళ్ళంతా యాడ్ చేసుకోవాలి. ఇంకా వాడని చాయ్ పత్తి ఉంటుంది కదా, చాయ్ పొడి, అది ఒక 1 spoon యాడ్ చేసుకుంటున్నాను. లేదు అని అంటే మీ దగ్గర ఒకవేళ వాడింది కడిగేసి పెట్టుకొని ఎండబెట్టుకున్నారంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. అంత రిజల్ట్స్ అయితే ఉండదని ఫ్రెష్ టీ పొడి అయితే నేను యూస్ చేస్తున్నాను. ఇంకా ఫ్లవర్ మిక్స్ ఫెర్టిలైజర్ అనమాట. ఇది ఏంటంటే దేవుడి దగ్గర వాడేసిన పూలని ఎండబెట్టి పొడి చేసుకున్న పౌడర్ అనమాట. అది ఒక 2 spoons యాడ్ చేసుకున్నాను. ఇంకా వచ్చేసి సీవీడ్ గ్రాన్యూల్స్ 2 spoons, ఇంకా వచ్చేసి వేప పిండి ఉంటుంది కదా, ఇది ఫంగల్ ఇష్యూస్ రాకుండా ఉపయోగపడుతుంది. ఇది ఒక 2 spoons యాడ్ చేసుకున్నాను. ఇంకా డిఏపి పౌడర్ అనమాట, డిఏపి గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది, వైట్ డిఏపి అయితే యూస్ చేస్తున్నాను. ఇవి ఒక 2 spoons యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయన్నమాట దీంట్లో. మనము ఇక్కడ ఫ్లవర్ మిక్స్ ఏంటంటే, అది నేను పూలని దాంట్లో మనకి ఫ్లవర్ని ఎంకరేజ్ చేసే హార్మోన్స్ ఉంటాయి, అందుకే నేను వాటిని కూడా యూస్ చేసుకుంటూ ఉంటాను. పాడేయనమాట, ఎండబెట్టేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాము అని అంటే ఇట్లాంటి ఏమైనా ఫెర్టిలైజర్స్ మనం తయారు చేసుకున్నప్పుడు దాంట్లో యూస్ చేస్తే మనకి ఫ్లవర్ అనేది బూస్టప్ అయ్యి ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ప్రతి మొక్కకి కూడా గుప్పెడున్నర వేర్లకు దూరంగా యాడ్ చేసుకొని పైనుంచి మనం ఇందాక తీసి పెట్టుకున్న సాయిల్ ఉంది కదా, దాన్ని కప్పేసి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, వేర్ల దగ్గరగా యాడ్ చేసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా వేర్ల దగ్గరికి వెళ్తే అంత ప్రాబ్లం ఉండదు. ఇదంతా ఆర్గానికే, కానీ ఏమో ఎందుకైనా మంచిది అన్నట్టు సైడ్స్కి యాడ్ చేసుకొని ఇవంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఫుల్గా వాటరింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇది సీవీడ్ గ్రాన్యూల్స్ అనేది ఏంటంటే స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ అనమాట. ఒక 1 month వరకు కూడా మంచిగా దీన్ని కలిపే పని లేకుండా ఫ్లవర్స్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, చాలా బాగా ఇది వాడి చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా బాగా యూజెస్ అయితే ఉంటాయి. మరి వీడియో అయితే నచ్చిందా? మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.